రైతుల పట్ల సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రమే వడ్లు తీసుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేతగానితనం కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. రైతుల దగ్గర నేరుగా కేంద్రం వడ్లు కొనదని, ఆ పని రాష్ట్రానిదేనని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా ఉందని, బీజేపీ బస్సు యాత్ర ద్వారానే సర్కార్లో కనువిప్పు కలిగిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రైతులు విలవిలలాడుతా ఉన్నారు. అంగట్లో అన్ని ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శనన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా, ప్రభుత్వానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. గత 15-20 రోజులుగా చూస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లలకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని FCIకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కానీ, అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? దేశవ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒక తెలంగాణలో కాదు, అది ఛత్తీస్గఢ్లో తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నా, మధ్యప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పంటలు పండుతా ఉన్నాయి. ప్రభుత్వ బాధ్యతలు వైఫల్యం చెంది రైతుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వాలు. బీఆర్ఎస్ హయాం నుంచి ఈ రోజు వరకు కూడా దగా జరుగుతూ ఉంటే, రైతుల పుట్టగొడతా ఉంటే, ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు తమాష అయిపోయింది. మాటకు ముందు కేంద్ర ప్రభుత్వము, మాటకు ముందు నరేంద్ర మోడీ, మాటకు ముందు బీజేపీ, మాటకు ముందు బీజేపీ ఎంపీలు, వీళ్ళకొక్కరికే బాధ్యత ఉన్నట్టు, వీళ్ళు మాత్రమే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు, వీళ్ళు మాత్రమే నీతివంతంగా పనిచేసే వాళ్ళు, ఇంకెవరు నీతివంతంగా చేయరు. 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకోవచ్చు.